అప్పుడప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని మంచి సినిమాలు పర్టికులర్ గా నాకు నచ్చిన సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. రిలీజ్ డేట్ సరిగ్గా లేకనో, మార్కెటింగ్ సరిగ్గా కుదరకో, కాంపిటీషన్ తీవ్రంగా ఉండో, ఇలా కారణం ఏదైనా నాకు నచ్చిన కొన్ని సినిమాలు పోతూ ఉంటాయి. అలా ఈ 2024లో నాకు నచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చెప్పేది నాకు అనిపించిన కారణాలు మాత్రమే. నిజంగా వాటి ఫెయిల్యూర్ కి ఇవే రీజన్స్ అని నేను చెప్పట్లేదు. ఫస్ట్‌ది 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇది. మంచి ఫీల్ తో ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటది ఈ సినిమా. ఈ సినిమా చూశాక హమ్మయ్య, ఫైనల్ గా సుధీర్ బాబు హిట్ కొట్టేశాడు, కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నా. తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్థితి చూస్తే ₹1,00,00,000 కలెక్ట్ చేయడానికి కూడా అష్ట కష్టాలు పడింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోవటానికి నాకు అనిపించిన కారణం తీవ్రమైన పోటీ. ఈ సినిమా రిలీజ్ టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా దేవర హవానే నడుస్తూ ఉండింది. ఈ సినిమా రిలీజ్ టైం కి దేవరది ఇంకా థర్డ్ వీకెండే. ఇది కాకుండా ఈ సినిమాకి పోటీగా గోపీచంద్ విశ్వం, సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్య, ధ్రువ్ సజ్జా మార్టిన్, ఆలియా భట్ నటించిన జిగ్రా లాంటి సినిమాలు రిలీజ్ అవటంతో ఈ సినిమా గుంపులో గోవిందా అయిపోయింది. ఆ వీకెండ్ ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ గా దేవర, సెకండ్ ఆప్షన్ గా వేటయ్య, థర్డ్ ఆప్షన్ గా విశ్వం, ఫోర్త్ ఆప్షన్ గా మార్టిన్ జిగ్రాల్ సినిమాలు నిలిస్తే ఈ సినిమాల్లో వేటికి టికెట్లు దొరకపోతే అప్పుడు జనాలు మా నాన్న సూపర్ హీరోకి వెళ్ళినట్టున్నారు. మొత్తంగా నేనైతే ఈ సినిమా రిజల్ట్ తో బాగానే డిసప్పాయింట్ అయ్యా. నాకు తెలిసి ఇంత తీవ్రమైన పోటీలో కాకుండా సోలోగా వచ్చుంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో. నెక్స్ట్ స్వాగ్. శ్రీ విష్ణు హీరోగా హర్షిత్ గోలి డైరెక్షన్ లో వచ్చిన మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యాంటసీ కామెడీ ఇది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం 4 కోట్ల వరకు నష్టాలతో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి నాకు అనిపించిన కారణాలు రెండు. ఒకటి పోటీ, రెండు పూర్ మార్కెటింగ్. ఈ సినిమా దేవరా రిలీజ్ అయిన వారానికే వచ్చింది. దేవరాతో పాటుగా దసరా సెలవుల్ని క్యాష్ చేసుకుందామని చేసిన ప్రయత్నం బెడిసిగొట్టింది. ఇక ఈ సినిమా పోవటానికి ఇంకో కారణం ట్రైలర్ కట్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే అదేదో అస్తవ్యస్తమైన వ్యవహారంలా ఉంటది. అసలు ఈ సినిమా కథ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది మనకి ఏం మాత్రం అర్థం కాదు. ఇదొక కంప్లీట్ కన్ఫ్యూజింగ్ కామెడీ అన్నట్టు ట్రైలర్ ని డిజైన్ చేశారు. కానీ సినిమాలో ఉన్న మ్యాటర్ వేరే. ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయడం కోసం, థ్రిల్ చేయడం కోసం సినిమా కాన్సెప్ట్ ని దాచేసినప్పటికీ చివరికి ఆ సర్ప్రైజే సావుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక జనాలు ఈ సినిమా చూసి ఆహా ఓహో అంటున్నారు. టిఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్, వంకాయ్ ఫెయిల్డ్ హియర్ అని ఏదేదో కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఉంటది. నెక్స్ట్ సైంధవ్. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా శైలేష్ కొల్లు డైరెక్షన్ లో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్లు గానీ, సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, శైలేష్ కొల్లు క్రియేట్ చేసిన చంద్రప్రస్థ సిటీ గానీ నాకు చాలా నచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బొక్కబోర్లా పడింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 10 కోట్లు కూడా రికవర్ చేయలేక చతికిలబడింది. ఈ సినిమా ఫ్లాప్ అవటానికి నాకు అనిపించిన కారణం రాంగ్ రిలీజ్ డేట్. ఈ సినిమాని భారీ పోటీలో సంక్రాంతి బరిలో దింపారు. సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా సినిమా బాగుంటే ఆడేస్తుంది. కానీ పండక్కి ఎవరైనా ఎంటర్టైనింగ్ మూవీ చూడాలనుకుంటారు కానీ ఓ ఇంటెన్స్ ట్రాజిక్ యాక్షన్ మూవీ చూడాలని కోరుకోరుగా. నాకు తెలిసి ఈ సినిమా సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో వచ్చుంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో. నెక్స్ట్ బగీరా. శ్రీమురళి హీరోగా డాక్టర్ సూర్య డైరెక్షన్ లో వచ్చిన విజిలాంటి యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రశాంత్ నీల్ అందించిన స్టోరీ, స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉన్నా సినిమా మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసేలానే ఉంటది. యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, శ్రీమురళి స్క్రీన్ ప్రెజెన్స్ ఇలా అన్ని చాలా బాగుంటాయి. ఈ సినిమా కన్నడలో అబవ్ యావరేజ్ గా నిలిచినప్పటికీ తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా పోవటానికి నాకు అనిపించిన ప్రధాన కారణం తీవ్రమైన పోటీ. ఈ సినిమా దీపావళి కానుకగా లక్కీ భాస్కర్, కా, అమరన్ లాంటి సినిమాలతో పోటీగా రిలీజ్ అయ్యి కొట్టుకుపోయింది. పండక్కే రావాలని పట్టుపట్టకుండా వేరే మంచి డేట్ ఏదైనా చూసుకొని ఉండుంటే నాకు తెలిసి రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో. మొత్తంగా ఈ 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వకుండా ఉండాల్సిందని నా ఫీలింగ్. మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం అబవ్ యావరేజ్ అయినా అయి ఉండాల్సిందే. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అది విషయం.